ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. నేను ఆత్మ పరమాత్మ స్మృతిలో నిరంతరం ఉండేవారిని. పరమాత్మ స్మృతి నన్ను ఎంతో శక్తివంతంగా చేస్తుంది. పరమాత్మ స్మృతి నన్ను ఎంతో పవిత్రంగా చేస్తుంది. నేను ఆత్మ పవిత్ర స్వరూపంగా ఉంటూ శక్తివంతమైన స్థితిలో ఉంటూ ఈ క్షణం సర్వశక్తివంతుడైన పరమాత్మ ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 24/4/2024. హెడ్డింగ్ మధురమైన పిల్లలు, మీరు ఉదయాన్ని షావుకారిగా అవుతారు, సాయంత్రానికి ఫకీరుగా అవుతారు. ఫకీరుల నుండి షావుకారులుగా, పతితుల నుండి పావనంగా అయ్యేందుకు 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. మన్ మనాభవ, మద్యాజీభవ. ఇక్కడ బాబా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? సత్యుగం సృష్టి యొక్క ఆది. నేను ఆత్మ ఎంతో షావుకారుగా, అంటే నా ఆత్మకి కావలసిన శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, దివ్య గుణాలు, శక్తులు, వరదానాలు, సుసంపన్నత, ఆరోగ్యం అన్నీ నాకు లభిస్తాయి. సో నేను ఎవరిని ఏది అడగాల్సిన అవసరం లేదు, బికాస్ నేనే షావుకారిగా ఉన్నట్టు. కలియుగం ఎండింగ్ వచ్చేసరికి నా ఆత్మలో ఏది మిగలలేదు. అందుకే నేను వేరే వాళ్ళ దగ్గర శాంతి కోసం వెళ్తా, సుఖం కోసం వెళ్తా, నాకు ఆనందం ఇవ్వండి, నాకు కొంచెం మనశ్శాంతి ఇవ్వండి, నా మీద దయ చూపించండి, నా మీద కరుణ చూపించండి అని అడగడం మొదలు పెడతాను. సో నేను అంటే ఏంటి అర్థం? నేను ఆత్మ ఫకీరుగా అయిపోయాను, నిరుపేదగా అయిపోయాను. మేబీ నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ నా దగ్గర హ్యాపీనెస్ లేదు. మరి ఇలాంటి ఫకీరుల నుండి మళ్ళీ షావుకారులుగా చేయడానికి, పతితుల నుండి మళ్ళీ పావనంగా, పవిత్రంగా చేయడానికి 2 పదాలు గుర్తుపెట్టుకోండి. మన్ మన భవ. నేను ఆత్మ నా మనస్సును పరమాత్మ పైన సంలగ్నం చేస్తాను. మధ్యాజీ భవ. బ్రహ్మ, విష్ణు, శంకరులో మధ్యలో ఉండేది విష్ణువు. లక్ష్మి ప్లస్ నారాయణ్ 2 రూపాలు = విష్ణువు. నేను ఆత్మ విష్ణువంత ఉన్నతమైన దేవాత్మగా తయారవుతాను, పవిత్రమైన ఆత్మగా తయారవుతాను అనే కాన్షియస్ నాకు ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఆ గుణాలు ఇక్కడ ఇన్కల్కేట్ అవుతాయి. మరి నా మనసును ఎంతవరకు పరమాత్మ పైన సంలగ్నం చేస్తున్నాననేది చెక్ చేసుకోవాలి. ప్రశ్నలో బాబా అడుగుతున్నారు, కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలంటే యుక్తి ఏంటి? నాకు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, నా అనారోగ్యం సరిగ్గా ఉండట్లేదు, నాకు ఎన్ని లింకులు ఉన్నాయో, అనవసరంగా మనం ఎక్స్క్యూజెస్ చెప్తాం కదా. వాటిని ఏమంటారు? కర్మ బంధనం అంటారు. దాని నుంచి ముక్తిగా అవ్వాలంటే ఏం చేయాలి? స్మృతి యాత్ర మరియు జ్ఞాన స్మరణ చేయాలి. పరమాత్మను తలుచుకోవడం ఒక యాత్రగా చేయాలి. ఏదైతే మురళి వింటానో దాన్ని మాటి మాటికి నేను రివైజ్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ ఒక్కసారి వినేసి వదిలేయడం కాదు. ఒక్కరితో సర్వ సంబంధాలు జోడించాలి.
ఇతరుల వైపు నా బుద్ధి వెళ్ళను కూడా వెళ్ళకూడదు. సర్వశక్తివంతుడు పరమాత్మ. నా ఆత్మ యొక్క బ్యాటరీ పరమాత్మతో జోడిస్తే చాలు. ఆ యోగంతోనే నా ఈ ఆత్మరూపి బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. రిఫ్రెష్‌నెస్ అనేది అనుభవం చేసుకుంటాను. ఎట్ ద సేమ్ టైమ్ నా పైన నేను అటెన్షన్ పెట్టాలి. నేనెలా నడుస్తున్నాను? నా పైన నేను అటెన్షన్ పెట్టాలి. దైవీ గుణాలు అనే రెక్కలు ఈ ఆత్మకి ఉండడం ఎంతో అవసరం. సో, అప్పుడు నాకు ఎలాంటి బంధనాలున్నా, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా అవి నాకు పెద్దగా బాధ్యతగా భావించము. ఎందుకంటే సర్వశక్తిమాన్ మేరా సాథ్ హే. సర్వశక్తివంతుడు నాతో ఉంటే ఏ రెస్పాన్సిబిలిటీ అన్నా చాలా ఈజీగా నిభాయిస్తాను. సర్వశక్తివంతుడి శక్తి బుద్ధిలో నింపితే ఏ రెస్పాన్సిబిలిటీ అన్నా చాలా తేలిగ్గా నేను రెస్పాండ్ అవుతాను. దివ్య గుణాలు కనుక నాలో ఉంటే ఇంకా అసురీ గుణాలనేవి నా పైన ఉండను కూడా ఉండవు. మరి ఇన్ని 84 జన్మల అంతిమ జన్మలు నేను పరమాత్మని గుర్తించానే. మరి ఎంతగా పరమాత్మ నా లైఫ్ లో దుఃఖాన్ని దూరం చేసి సుఖం వైపుకు తీసుకెళ్ళడానికి వచ్చారే. మరి అలాంటి పరమాత్మని నేను ఎంత తలుచుకోవాలి, ఎంత స్మృతి చేయాలి, ఎంత ఆనందంగా దివ్య గుణాలను ధారణ చేయాలి, ఎంత చక్కగా నా పైన నేను అటెన్షన్ పెట్టాలి, పెడుతున్నానా లేదా చెక్ చేసుకుందాం. ధారణలో చెప్తున్నారు, సుగంధ భరితమైన పుష్పాలుగా అవ్వటానికి సాంగత్యాన్ని ఎంతగానో సంపాదించుకోవాలి. నేను ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఒక ఫ్రాగ్రెన్స్, ఒక బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చే పుష్పంగానే ఉండాలి. నా ప్రెజెన్స్ ని అందరూ ఇష్టపడాలే కానీ అమ్మ బాబోయ్ తనొస్తుందా అనేది రాకూడదు. మరి ఎంతగానో మనని మనం సంభాళించుకోవాలి. సంభాళించుకోవడం ఎలా? నా కంపెనీ ఎలా ఉందో చెప్పాలి. ఒక్క బ్యాడ్ కంపెనీ చాలు మన స్థితిని పాడు చేయడానికి అంటారు కదా. మరి నా సాంగత్యాన్ని సంభాళించుకోవాలి. హంసల సాంగత్యమే చేయాలి. అంటే ఏంటి? ఎవరైతే పవిత్రంగా పాజిటివిటీతో ఉంటారో వారి కంపానియన్‌షిప్ లోనే ఉండాలి. నెగెటివ్ గా ఉండే వాళ్ళతో ఉంటే నా మైండ్ కూడా నెగెటివ్ గా అయిపోతుంది. ఎప్పుడు కూడా మురళి చాలా కాన్షియస్ గా వినాలి. మురళిని లెక్క చేయని వారిగా అవ్వకూడదు. మురళి అంటే ఏంటి? పరమాత్మ వినిచిన మహావాక్యాలు. ఏముందిలే మురళియే కదా, అలా లెక్క చేయని వారిగా అవ్వకూడదు. లేజినెస్, నిర్లక్ష్యాన్ని చూయించకూడదు. ఎలా అయితే ప్రతిరోజు 3 పూట్ల 4 పూట్ల ఈ పొట్టకి ఎలాగైతే ఫుడ్ పెడతామో, ఒక పూటన్నా ఈ మురళిని బాగా ఒక భోజనం లాగా బుద్ధిలో పెట్టాలి. కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వడానికి సంగమ యుగంలో సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో జోడించాలి. ఆ తండ్రినే నా టీచర్‌గా, నా స్నేహితుడిగా, నా గైడ్‌గా, నా సుపుత్రుడిగా, నా పతిగా, నా నా పిల్లవాడిగా, ఈ విధంగా ప్రతి రిలేషన్ ఎలా అయితే ఫిజికల్ రిలేషన్ అండ్ ఫిజికల్ బీయింగ్స్ తో అనుభవిస్తానో, పరమాత్మని ప్రతి రిలేషన్ లో నేను కనుక అనుభవిస్తే నాకు ప్రతి రిలేషన్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. పరస్పరం ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు. ఒక ఆత్మిక సంబంధమే ఉండాలి. ఏ హద్దు యొక్క సంబంధాలు మనం రెస్పాన్సిబిలిటీకి నిభాయిస్తాం. కానీ వారితో బుద్ధి యొక్క ప్రేమ జోడించానంటే ఆ బుద్ధిలో ఇంకా పరమాత్మ ప్రేమ, పరమాత్మ స్మృతి అనేది నిలవదు. అంటే ఒక డిటాచ్డ్ అబ్జర్వర్ గా ఉండాలి. ఇది చెప్పడానికి ఎంతో ఈజీ. చేసేటప్పుడు కష్టం. అంటే ఎందుకు కష్టం అనిపిస్తుంది? నా బేసిక్ సోల్ కాన్షియస్ స్టేజ్ నే నేను మిస్ అవుతున్నాను కాబట్టి. వరదానంలో పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యి మిలనం మగ్నంలో మగ్నమైపోయేవారు. పరమాత్మ ప్రేమలో నేను మునిగిపోవాలి. పరమాత్మ మిలనంతో నేను ఎంతగా జోడించబడాలి. అప్పుడే సత్యమైన స్నేహి ఆత్మగా ఉంటాను. స్నేహానికి గుర్తేంటి? పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు.
సో సదా నేను ఆత్మ పరమాత్మ స్నేహిగా అయి వారి ప్రేమలో ఇమిడిపోవాలి. ఆ స్నేహితుడి పైన నాకు ఎంత ప్రేమ ఉంటుందంటే ఇంకా వేరే వాటి దేని మీద కూడా నాకు ఆసక్తి కలగనటి స్థితిలోకి చేరాలి. స్లోగన్: ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనసును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖి ఆత్మలు. సో ఇది మనం హోంవర్క్ గా తీసుకుందాం. ప్రపంచమంతా నెగటివ్ గానే ఉంది. ప్రతి ఒక్కరి నుంచి నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. కానీ నేను వాళ్ళని దూరం చేయలేను, వారిని పోగొట్టుకోలేను. కానీ ఆ నెగటివిటీ నుంచి నేను డిటాచ్డ్ గా ఉంటాను. అది ఎలా పాసిబుల్? నా మనసు యొక్క మౌనాన్ని మెయింటైన్ చేస్తాను. ఎవరు ఎలా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా, నా మనసుని మాత్రం నా మనసులోకి అవి నింపుకోకుండా, మనసులో పరమాత్మ ప్రేమనే నింపుకొని, మనసు యొక్క మౌనాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మకి ప్రియమైన వారిని అనుక్షణం సత్యమైన సాంగత్యంలో ఉండేవారిని నిరంతరం పరమాత్మ ప్రేమలో ఉండేవారిని. నేను ఆత్మ నిరంతర యోగిని. నేను ఆత్మ మనస వాచ కర్మన పరమాత్మతో స్మృతిని జోడిస్తాను, యోగాన్ని జోడిస్తాను. ఒక్క క్షణం నా ఈ మనసును చూసుకుంటాను. నా మనసులో ఎవరున్నారు? నా మనసులో పరమాత్మ ప్రేమ ఉంది. నా మనసులో పరమాత్మ శక్తి ఉంది. హే మనసు, సదా నీపైన నువ్వు అటెన్షన్ పెట్టు. హే మనసు, సదా నెగటివిటీ, అపవిత్రతకు దూరంగా ఉండు. నేను ఆత్మ మనస్సును పరమాత్మతో జోడిస్తాను. మనస్సును ఎంతో హాయిగా ఉంచుకుంటాను. మనస్సును ఎంతో శీతలంగా ఉంచుకుంటాను. ఈ విధంగా మనసుని శక్తిశాలిగా చేసుకొని ప్రతి ఒక్కరి పైన నా మనసు ద్వారా శుభ సంకల్పాలను వ్యాపింపచేస్తాను. సదా పరమాత్మను నా మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క ఆత్మ పట్ల శుభ భావన ఉంచుతాను. ఈ క్షణం నుంచి మనుషులు ఎలా ఉన్నా, ఎంత నెగటివ్ గా ఉన్నా, ఎంత దుఃఖితులుగా ఉన్నా, నేను మాత్రం వారి పైన శుభ సంకల్పాన్ని ఉంచుతాను. I, the soul, a positive personality, I always experience the positivity of myself. Positiveness is my soul's energy. My energy is like a light to me, which always gives me an awareness of my consciousness. I, the soul, always maintain the soul consciousness. Such a consciousness helps me to be a detached observer. Hey Father, thank you so much for filling my mind and my heart with the energy of positivity. I always accumulate such a positivity from the Supreme Father. Spread such positivity into this atmosphere and be a divine being, a positive being, and a powerful being. Om Shanti, Shanti, Shanti. I, the soul, generate the energy of positivity from the Supreme Father. Spread such positive energy to every part of this body, and with the God's power, I am going to maintain the complete silence of my mind and spread
positivity into this atmosphere. Acha, I am a positive being. Om Shanti. Shanti. Shanti.